హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ నేను ఎర్రపప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఈ స్టైల్లో. అంటే మసాలా ఉంటాయి కదా, మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఇంట్లో ఇలాచి, లవంగం, సాజీరా వేసుకోవాలి. ఆయిల్ ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసేసుకోవాలి. కొంచెం చుట్టపట్టలాడుతుంది కదా పచ్చిమిర్చి, అందుకని మూత పెట్టుకుంటే మన మీద చిత్తకుండా ఉంటుంది. సో ఇలా కలుపుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను నేను. మంచిగా ఫ్రై కావాలి, మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సబ్స్క్రైబ్ చేసుకోరి అని నేను చెప్పగానే చాలామంది చేసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వ్యూస్ వస్తాయి. దానివల్ల కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా చేయాలని. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని అది మంచిగా వేగిన తర్వాత ఎర్రపప్పు ఉంటుంది కదా, ఎర్రపప్పు వేసుకోవాలి. ఎర్రపప్పు మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఎర్రపప్పుని. మధ్యలో మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని ఫ్రై చేసుకొని, ఇక్కడ నేను వాటర్ పోసుకున్నాను. పప్పు కొంచెం ఫ్రై కాగానే వాటర్ పోసుకున్నాను. నేను అది స్కిప్ అయినట్టుంది, సారీ ఫ్రెండ్స్. పప్పు ఫ్రై కాగానే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పప్పు కొంచెం ఒక 50% అట్లా ఉడకగానే, ఇట్లా ఉడుకుతుంది కదా, 50% ఉడికేయాలి. 50% ఉడకగానే టమాటా వేసుకోవాలి. టమాటా రెండు టమాటాలు తీసుకున్నాను. 2 టమాటాలు వేసుకోవాలి. టమాటాలు పప్పులో మంచిగా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత టమాటా, ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం రుచికి సరిపడా, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మాది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, అందుకనే నేను కొంచెం వేసుకుంటున్నాను. కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. కొంచెం ఒక 3-4 మినిట్స్ అట్లా మూత పెట్టేది. కారం అనేది మంచిగా ఉడుకుతుంది. చూసారా, మంచిగా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అట్లా మూత పెట్టుకొని తీసి చూస్తే పర్ఫెక్ట్ అయిందండి మన ఎర్రపప్పు మసాలా. బాగుంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్, తొందరగా అయిపోతుందండి. పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది. Like, share and subscribe my channel. Thank you very much. Please support me, subscribe చేసుకోండి.